పోలీసులకు ప్రజల్ని తిట్టే కొట్టే అధికారం లేదు. పోలీసులు కూడా ప్రజా సేవకులే, పబ్లిక్ సర్వెంట్స్. పోలీసులు ప్రజల్ని తిట్టమని గాని కొట్టమని గాని చట్టంలో ఎక్కడ కూడా లేదు. ఇక్కడ పోలీసుల డ్యూటీ ఏమిటంటే తప్పు చేసిన వ్యక్తిని పట్టుకోవడం, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయడం, ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టడం. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత గాని అరెస్ట్ చేయక ముందు గాని ఏ సందర్భంలో కూడా పోలీసులు ఆ వ్యక్తిని కొట్టకూడదు. పోలీసులు ఆ వ్యక్తిని కొట్టే అధికారం లేదు. మీరు అనుకోవచ్చు, పోలీసులు మమ్మల్ని అన్యాయంగా, అక్రమంగా, ఉద్దేశపూర్వకంగా, కుట్రపూర్వకంగా మమ్మల్ని కొట్టారు అంటే మేమేం చెయ్యాలి అనే ప్రశ్న ఇక్కడ మీకు రావచ్చు. అప్పుడు మీరేం చెయ్యాలంటే, మీరు కూడా మిమ్మల్ని ఎవరైతే పోలీసులు కొట్టారో వారి మీద కేసులు పెట్టవచ్చు. ఒకవేళ పోలీస్ స్టేషన్ లో వాళ్ళ పై అధికారులు కానీ తీసుకోకపోయినా, మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదుపై వారు స్పందించకపోయినా, మీరు కోర్టులో ప్రైవేట్ కేసు వేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేపించుకోవచ్చు. పోలీసు వాళ్ళు గాని మిమ్మల్ని కొడితే పోలీస్ యాక్ట్ 1861 సెక్షన్ 29 ప్రకారం మిమ్మల్ని కొట్టిన పోలీస్ వ్యక్తికి 3 నెలల జైలు శిక్ష లేదా జరిమానాతో కూడిన శిక్ష వేయవచ్చు. ఇది చట్టంలో ఉన్న నిబంధన. చట్టం ముందు అందరూ సమానులే. యూనిఫామ్ లో లేని వ్యక్తి గాని యూనిఫామ్ లో ఉన్నటువంటి పోలీసులైనా కూడా చట్టాన్ని ఎవరు అతిక్రమించకూడదు. చట్ట ప్రకారమే పోలీసులు కూడా విధులు చెయ్యాలి. ఇక్కడ సామాన్యులు ఎవరు ప్రశ్నించకపోవడం వల్లే పోలీసులు అది రొటీన్ లైఫ్ గా తిట్టడం గాని కొట్టడం గాని అలవాటు పడిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని ఒకవేళ పోలీసు వాళ్ళు తిట్టినా కొట్టినా వెంటనే మీరు ఒక మాట ప్రశ్నించాలి. ఏ అధికారంతో, ఏ చట్ట ప్రకారం మీరు మమ్మల్ని తిట్టారు, మీరు మమ్మల్ని కొడుతున్నారు అని మీరు ప్రశ్న వేయండి. అలా ఎంతమంది ప్రశ్నలు వేస్తున్నారంటే వేయటం లేదు. ఎందుకంటే ఇక్కడ పోలీసులు అంటేనే భయపడుతున్నారు. చట్టం మీద ఎప్పుడైతే అవగాహన కలిగి ఉంటారో, మీ హక్కుల మీద ఎప్పుడైతే మీరు పూర్తి అవగాహన కలిగి ఉంటారో, అప్పుడే మీరు పోలీసు వారిని ప్రశ్నించగలుగుతారు. మీకు జరిగిన అన్యాయానికి వారు పై అధికారుల దగ్గరికి పోయి మీరు ఫిర్యాదులు చేయగలుగుతారు. ఒకవేళ వారు స్పందించకపోతే వారందరి మీద కోర్టులో ప్రైవేట్ కేసు వేసుకునైనా ఎఫ్ఐఆర్ ను మీరు నమోదు చేసుకోగలుగుతారు. ఇక్కడ మీరు పోలీసులు మిమ్మల్ని కొట్టారని నిరూపించుకోవడానికి మీ శరీరం మీద గాయాలైనట్లు నిరూపించాలన్నమాట. అది ప్రభుత్వ వైద్యులు ధృవీకరించాల్సి ఉంటుంది. లేదు, పోలీసు వాళ్ళు మిమ్మల్ని తిట్టినట్టు గాని కొట్టినట్టు గాని మీ దగ్గర ఏదన్నా వీడియో ఎవిడెన్స్లు ఉన్నా కూడా అదైనా సరిపోతుంది. ఇక్కడ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత అతనికి ఏది జరిగినా కూడా పూర్తి బాధ్యత అరెస్ట్ చేసిన అధికారిదే. అతని మీద చిన్న గాయమైన, అతని అనారోగ్యానికి గురైనా కూడా ఇక్కడ పూర్తి బాధ్యత వహించాల్సింది ఎవరంటే పోలీస్ అధికారి. అంతేకాకుండా మిమ్మల్ని అరెస్టు చేసిన సమయం నుంచి 24 గంటల లోపల దగ్గరలో ఉన్నటువంటి కోర్టులో మిమ్మల్ని హాజరుపరచాలి. అలా కాకుండా మిమ్మల్ని 2 రోజులు 3 రోజులు 5 రోజులు పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం అనేది అది నేరము. దానికి ఖచ్చితంగా పోలీస్ వాళ్ళకి కూడా శిక్ష అనేది ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా సామాన్యులకి చాలా వరకు తెలియదు. ఎందుకు తెలియవంటే మనకెందుకు, మనకు అవసరం లేదు, ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు తెలుసుకుందామనేసి తెలుసుకోకుండా ఉంటున్నారు. ఇది చాలా తప్పు. ఎప్పుడు అవసరం వస్తుందో, ఏ సందర్భంలో అవసరం వస్తుందో మనం చెప్పలేము. ప్రతి ఒక్కరు కూడా చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి. ఈ భారత రాజ్యాంగం మీకంటూ హక్కులు ఇచ్చింది. మీ హక్కుల్ని కాపాడుకునే రైటు మీకుంది. మీ హక్కులకి భంగం కలిగితే న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయం పొందే హక్కు మీకు ఉంది. ఇక్కడ ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఎవరైనా కూడా భారత రాజ్యాంగాన్ని అనుసరించి భారత రాజ్యాంగం లోబడే ఇక్కడ పని చేయాలి. వారి సొంత రాజ్యాంగంతో మేము సొంత చట్టాలతో చేస్తామంటే ఇక్కడ భారత రాజ్యాంగం చట్టం చూస్తూ ఊరుకోదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని తెలుసుకోండి. పోలీస్ వారికి తిట్టే అధికారం కానీ కొట్టే అధికారం కానీ ఇక్కడ లేదు. పోలీస్ వారికి తప్పు చేసిన వ్యక్తిని పట్టుకోవడం, కేసు కట్టడం, తగిన సాక్ష్యాధారాలను సేకరించడం, కోర్టులో హాజరుపరచడం, ఇక్కడ వరకే వారు చేయాలి. అరెస్ట్ చేసిన తర్వాత కొట్టడము, చిత్రహింసలకు గురి చేయడం అనేది చేయకూడదు. పోలీస్ యాక్ట్ 1861 సెక్షన్ 29 ప్రకారం ఇది
నేరమే. నేరం చేసిన పోలీసులకు 3 నెలలు జైలు శిక్ష లేదా జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చట్టాలు తెలుసుకోండి, మీ హక్కులు తెలుసుకోండి, ధైర్యంగా సమాజంలో జీవించండి.